ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల దగ్గరికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పార్టీల్లో మార్పులు అనేవి అధికార పార్టీల నుంచి జంపింగ్లు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ఏమో ఇన్ఛార్జీలని బదిలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఈ పార్టీ అధికార పార్టీ వైకాపా అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితిని బట్టి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి బలోపేతం చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటి గత 2 years నుండే మరి పికప్ అవటం చాలా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చాలా 100% కూడా ఎక్కడైనా చిన్న చితక ఎక్కడైనా కూలి పని చేసేవాడు కాడ నుండి బడా కాంట్రాక్ట్ వరకు ఎవరిని అడిగినా సరే ఈ వైకాపా ప్రభుత్వ పరిస్థితి అస్సలు బాగోలేదు. గత ప్రభుత్వం టీడీపీ టైంలోనే చాలా బాగుంది, అంటే పరిపాలన బాగోలేదు అది ప్రజలందరూ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల దగ్గరికి వస్తుంటే అధికార పార్టీకి జంపింగ్లు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే వైనాట్ 175 170 గెలుస్తామని చెప్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బ్యాచ్ కానీ కొత్త ఇన్ఛార్జీలు కొత్త మొహాలను తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి. దీనివల్ల ఏమన్నా వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుందంట? లేదండి, అది వారి యొక్క మరి ఆలోచన. ఎలా అంటే కొత్త మొఖాలని తీసుకొస్తే ఏమాత్రమైనా మనకి పెరిగే అవకాశం ఉందేమో అని వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ కొత్త మొఖాలు పెరగటం అనేది ఏంటంటే ఒకటికి ఇంకొకటి ఏమన్నా కొంతవరకు అక్కడ లోకల్ లీడర్ని బట్టి వీళ్ళు ఈయన పర్వాలేదు ఎమ్మెల్యేగా ఉంటే చేయగలడు అని ఆలోచించి ఓటు వేస్తారేమో. కానీ ప్రభుత్వం మళ్ళీ వైసీపీ కానీ వస్తే ఈయన ఎంత మంచి అభ్యర్థి అయినా అక్కడ పాలన చేసేది ఆయనే కదా, ఏం చేస్తారులే. ఇప్పుడు వరకు చూసాం కదా, ఎంత మంచి అభ్యర్థి అయినా పరిస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి అవన్నీ అనవసరం. తెలుగుదేశం ప్రభుత్వాన్నే నించోబెడితే బాగుంటుంది, తెలుగుదేశం పార్టీనే మళ్ళీ ప్రభుత్వంలో నించోబెడితే తీసుకొస్తే బాగుంటుంది అన్న ప్రతి ఒక్క ఆలోచన ప్రతి వాళ్ళకి వచ్చింది. అందుకనే వైకాపాలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు నాటికి టీడీపీకి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి జంప్ అయ్యి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొత్త మొక్కలను తీసుకొస్తే పాత వాళ్ళని తీసేద్దాం, కొత్త వాళ్ళని తీసుకొస్తే ఏమన్నా మనకి మళ్ళీ పికప్ అవుతాం, మన ప్రభుత్వం మళ్ళీ నించుంటుందని వైకాపా అనుకుంటుంది. కానీ అంటే ఈరోజు తెల్లారు లేచిన దగ్గర నుంచి నాయస్టీలు అని చెప్పి భజన చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పదవులు కేటాయించడంలో కావచ్చు లేదా వాళ్ళకి న్యాయం చేయడం అంశంలో కావచ్చు ఎస్సీ ఎస్టీలకి ఎక్కువగా అన్యాయం జరుగుతుందనే మాట వినిపిస్తూ ఉంది. కరెక్ట్ అండి, అది 100% అండి. ఎలా అంటేనండి 7 ఎమ్మెల్యేలని 8వ ఎంపీ 8 మంది ఉన్నారండి ఈరోజు ఎస్టీ తరపు నుండి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు. 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారంటే నిజంగా ట్రైబల్కి ఎంత అన్యాయం జరుగుతుందండి. జీవో నెంబర్ 3 తీసేశారు. తీసేసిన తర్వాత కనీసం జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసింది, అది తీసేద్దాం. కానీ వీళ్ళకి ఏంటి ఇంక నెక్స్ట్ ఏం చేయాలి? ఆ జీవో 3 బదులు ఇంకా ఏదన్నా కొత్త జీవోని పెట్టి మరి ఏజెన్సీ ఉద్యోగ నియామక మళ్ళా దాన్ని కాపాడాలి, వీళ్ళకి ఏదో న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి అయితే లేదండి. మరి నిజంగా మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. గతంలో అయితే గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 275 జీవోని పెట్టారండి. ఎందుకంటే ఆదివాసులకి మరి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనికి ఒక జీవోని తేవాలి, వీళ్ళ యొక్క ఉద్యోగాలు వీళ్ళే చేయాలి, వీళ్ళ పిల్లల్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటూ రావాలన్నదే అప్పుడు పెట్టారండి. అప్పుడు గిరిజన విద్య వికాస కేంద్రాలు కూడా పెట్టి మరి టీచర్స్ని పెట్టి వీళ్ళ పిల్లలకి వీళ్ళే వేరే ఏరియా నుండి అయితే వచ్చి ఇక్కడ చేయలేరు, వీళ్ళ పిల్లలకి వీళ్ళే చదువు చెప్పి వీళ్ళని ఒక డెవలప్మెంట్కి మేము తీసుకొస్తారు అన్న భావనతోనే అప్పుడు 275 పెడితే ఆ 275 కూడా అలాగే తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈయన సీఎం అయిన వెంటనే ఏం చేశారంటే రాజ్యాంగబద్ధంగా ఈ జీవో నెంబర్ 3 వీళ్ళకు ఉండాలి 5th షెడ్యూల్ ఏరియాలో. ఈ 275 పోయింది కాబట్టి జీవో నెంబర్ 3ని తెచ్చి మళ్ళా ట్రైబల్కే ఉద్యోగాలు, ట్రైబల్కే వీళ్ళ యొక్క ఏజెన్సీలో ఉండే ఈ 5th షెడ్యూల్ ఏరియాలు వీళ్ళకే మళ్ళీ అవకాశాలు ఇప్పించాలని మరి
నిజంగా అండి ఇది ప్రత్యేక డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఏజెన్సీలోని ఇవన్నీ పెట్టి ఎంతమందికి ఉపాధ్యాయ పోస్టులు అండి, తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీస్ ఐటీడీఏలోని ఇవన్నీ కూడా మరి ట్రైబల్స్కి వచ్చేటట్టు చేశారు. మరి అలా చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు నాటికి ట్రైబల్ ఎలా వదులుతారండి? సరే ఈయన ఏంటంటే నేను మా నాన్నకు మించి చేస్తాను పరిపాలన అంటే కుర్రోడు కదా, యువకుడు కదా, సీఎం అయితే ఏమన్నా మనకి ఏదో ఎరగదీసేస్తాడేమో అని ఆదివాసులందరూ అమాయకులండి అనవసరంగా నమ్మి 7 ఎమ్మెల్యేలు పంపితే ఈ రోజు నాడికి జీవో నెంబర్ 3 పోతే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టీఎస్సీకి మేము మాడిఫికేషన్ చేసి దీన్ని జీవో నెంబర్ 3 చేసి తీసేసి పోయింది కదా ఇలా దీన్ని 5th షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ఉద్యోగ నియోగ చట్టం అనేది ఒకటి తీసిరండి చాలండి, అది తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తిరిగి అలసిపోయామండి, విసికి వేజారిపోయాం ఆదివాసులు. ఎందుకు ఎంతో బాధ అండి నిజంగా. ఇదే కాదండి ఐటీడీఏల పరిస్థితి చూడండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, కానీ ఐటీడీఏ పరిస్థితి మొన్న మేము శ్రీశైలం కూడా వెళ్ళామండి. నిజంగా అధోగతి పోవాలండి, నిజంగా ఎక్కడ పెట్టిన గొంగలు అక్కడే. నిజంగా చెంచులు నిజంగా అక్కడ అభివృద్ధి ఏం అవ్వలేదండి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు సప్లై నిధులు ఉన్నాయి టీఎస్పీ, ఆ నిధులు ఏమైపోతున్నాయి? మరి బడ్జెట్లో కేటాయిస్తారు కదా ఆదివాసులు ట్రైబల్కి, మరి ఆ బడ్జెట్లో కేటాయించి సంవత్సరం ఇయర్కి వచ్చేసి 12,000 కోట్లు ఎంతో. నిజంగా మరి అవన్నీ ఏదో వేరే సంక్షేమ పథకాలు పెడితే మరి ఆదివాసుల పరిస్థితి ఏంటండి? సో ఈ విధంగా ఉన్నాయి ట్రైబల్కి సంబంధించి ఇన్ని దారుణాలు కనిపిస్తాయి. అవునండి. ఏలూరు జిల్లా పోలవరం అని చెప్పారు మీరు. పోలవరం నిర్వాసితుల పరిస్థితి గత ప్రభుత్వం సరిగా చేయలేదు, దానికన్నా ఎక్కువే మేము ఇస్తామని 10 లక్షలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నిర్వాసితులను తరలించి వాళ్ళు 10 లక్షలు ఇస్తామో పోలవరం పూర్తి చేస్తాము. ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా అండి 10 లక్షలు ఇస్తాము అని అన్నారు, ఎక్కడ ఇచ్చిన ఉన్న పరిస్థితి ఉందండి. నిజంగా 10 లక్షలు ఇస్తాము అని చెప్పి ఇదేనండి మోసం. చెప్పండి, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి ఇప్పుడు చేసేదానికి చాలా తేడా ఉందండి. ఇంత మాయ మాటలు ఎందుకండి? నిజంగా ఆదివాసులు ఒకటేనండి అమాయకులండి, ఎవరు ఏది చెప్తే నిజమే చేసేస్తారేమో అని నమ్మి వాళ్ళు వెంట వెళ్ళటం, ఓట్లు వేయడం, నెగ్గించడం ఇలా. నిజంగా మరి 10 లక్షలు ఎక్కడ ఇచ్చారండి? ప్యాకేజీ ఎక్కడైనా ఇచ్చారండి? ఇంకా చాలామంది ప్యాకేజ్ ఇవ్వనటువంటి పరిస్థితి అండి. టీడీపీలో అయితే నిజంగా 90% కూడా చాలామందికి ఇచ్చేసారు, ఇంకొంతమంది ఉన్నారు. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది అండి. నిజంగా ఎలా అయితే పోలవరం నిర్వాసితులకి ప్యాకేజీ ఎలా ఆగిపోయిందో ఇక్కడ రాజధాని కూడా అలాగే ఆగిపోయింది. దీని పరిస్థితి ఎలా ఉందో దీనికన్నా నిజంగా మాకు చాలా అధ్వాన్నంగా ఉందండి మా పరిస్థితి. ఎలా అంటేనండి త్యాగం చేసి వచ్చామండి. యువతల నీరు మాకు అందకపోయిన కొన్ని లక్షలు వేల ఎకరాలు వదిలేసి ఈ రోజు నాటికి బయటకు వచ్చేసామండి. వచ్చి ఇప్పటికీ మరి మాకు ఎంత సపోర్ట్ ఉండాలండి? ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్ర జీవనాడి లాంటిదండి, దాని త్యాగ ఫలితం మేము బయటకు వచ్చామండి. మరి మాకెంత సపోర్ట్ ఉండాలండి? ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న వీళ్ళు ఎంత త్యాగం చేసి వచ్చారు, వీళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇస్తామన్నా ఈ మరి సీఎం ఎంత సపోర్ట్ ఉండాలండి? ఆదివాసులకి నమ్మక ద్రోహమే కదండి, చెప్పిన మాటకి చేతలకు చాలా తేడా ఉందండి. ఇంత దారుణం నిజంగా. ఉన్నాం సార్, నిర్వసిత ప్రాంతంలో ఉన్నాం. నిజంగా ఎంత దారుణం అంటే మేము తిరిగామండి, సర్వే చేసాం. ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ నుండి కూడా తిరిగి సమస్యలన్నీ వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలి? ఒక పక్కేమో ఇక్కడికి వస్తున్నాం సెక్రటరియట్కి, సెక్షన్స్ జరిగేటప్పుడు ఈ మినిస్టర్ల దగ్గర మా ఎమ్మెల్యేలతో కూడా వచ్చి ఏదో చెయ్యాలి తప్పదు అని ఎన్నిసార్లు తిరిగినా ఏమని శుద్ధ వేస్ట్ ఈ ప్రభుత్వం. ఎంత చెప్పినా మన గోడు వినిపించుకోరయ్యా వీళ్ళు అని ఈ రోజు నాటికి నిజంగా ఆదివాసులు ఒకటండి నమ్మితే ప్రాణం ఇస్తారండి, అది మాత్రం పక్క. మరి తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా చరిత్ర ట్రైబల్కి మరి ఈ ఐటీడీఏలు మరి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వం 100% అండి. ట్రైబల్లో ఉండేటటువంటి 7 కాన్స్టిట్యున్సీలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నెగ్గించడానికి మేము మొత్తం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కానీ జేఏసీ టీం ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ మమ్మల్ని పిలిపించి మీరు
శ్రీకాకుళం నుండి శ్రీశైలం వరకు మీరు తిరగాల తప్పదు ఎలక్షన్ టైంలో అంటే మేము తెగించి తిరిగేస్తామండి. డెఫినెట్గా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటటువంటి అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పోటీ చేసేటటువంటి నాయకులు వెంట మేము తిరిగి తెలియనటువంటి ఆదివాసులకి గత ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్వ వైభవం ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్నది వివరించి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలండి. అమాయకులు వీళ్ళకి వివరించి చెప్తే నిజమే కదా అని అంటారు. వీళ్ళకి ఏంటంటే పాఠం చెప్పినట్టు చెప్పాలి. మాయ మాటల్లో పడిపోయి ఈ 7గురిని పంపించారు కదా ఈ వైకాపాకి. ఇప్పుడు వీళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. ఆ పరిస్థితిని తెప్పించాలని మేము మొత్తం ఇప్పుడు అభ్యర్థులు నించున్న వెంటనే మేము మాత్రం శ్రీకాకుళం నుండి శ్రీశైలం వరకు తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మేము అప్పటి నుండి కసి అదేనండి. బాబు గారికి ఎప్పటికైనా మేము సపోర్ట్ అండి. మా ఆదివాసీ ఎమ్మెల్యేలు మేము నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్తున్నామండి.